హాయ్ ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ జట్టు ఇదే. హార్దిక్ నో ప్లేస్ అని అంటున్నారు సేవాగ్. ఒక అనూహ్య ఎంపిక చేశాడు సేవాగ్. అయితే ఈ ఏడాది జూన్ 1 నుండి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్ కోసం విశ్లేషకులు అటు మాజీ ప్లేయర్లు ఫేవరెట్ జట్లను ప్రకటిస్తున్నారు. ఫలానా జట్టులో ఫలానా ఆటగాడు తుది జట్టులో ఉండాలని ఇప్పటి నుండి అంచనాలు మొదలయ్యాయి. తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సేవాగ్ కూడా తన ఫేవరెట్ ప్లేయింగ్ 11ను ప్రకటించాడు. సేవాగ్ ఫేవరెట్ జట్టులో అందరూ ఊహించిన చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, బూమ్రా ఇలా మెజార్టీ శాతం అంచనా వేసుకున్న ఆటగాళ్లు సేవాగ్ ప్లేయింగ్ 11లో ఉన్నారు. అయితే సేవాగ్ ఫేవరెట్ 11లో అందరి అంచనాలకు విరుద్ధంగా ఒక ఆటగాడికి మాత్రం చోటు దక్కలేదు. అతడే హార్దిక్ పాండ్యా. కొందరు హార్దిక్కు టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కష్టమని అంటున్నప్పటికీ భారత సెలెక్టర్లు హార్దిక్ మొండి చెయ్యి చూపించేంత పెద్ద సాహసం చేయకపోవచ్చని అంచనా. అయితే సేవాగ్ మాత్రం ఎవరి అభిమానంతో తనకు పర్వాలేదన్నట్లు తన ఫేవరెట్ ప్లేయింగ్ 11లో హార్దిక్కు అవకాశం ఇవ్వలేదు. తన ఫేవరెట్ టీమిండియాలో హార్దిక్కు చోటు ఇవ్వని సేవాగ్ ఒక అనూహ్య ఎంపిక చేసుకున్నాడు. అతడే సందీప్ శర్మ. తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సందీప్ రాజస్థాన్ తరపున ఆడుతూ విరగదీశాడు. ముంబై ఇండియాతో జరిగిన మ్యాచ్లో సందీప్ 4 ఓవర్లలో 18 పరుగులు, 5 వికెట్లు పడగొట్టాడు. కేవలం ఇది ఒక్కటి ప్రదర్శన కారణంగానే సేవాగ్ సందీప్కు తన జట్టులో చోటు ఇచ్చి ఉండడు. సందీప్కు స్లాగ్ ఓవర్స్లో మంచి రికార్డు ఉంది. కీలక సమయాల్లో సందీప్ అద్భుతమైన స్లో యార్కులు వేసి ప్రత్యర్థులను ఇరుకున పెట్టాడు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకునే సేవాగ్ సందీప్కు తన జట్టులో చోటు కల్పించి ఉంటాడు. సేవాగ్ తన ఫేవరెట్ ప్లేయింగ్ 11లో శుభమ్ గిల్, సంజు శాంసన్, సాహల్ లాంటి ఆటగాళ్లకు చోటు కల్పించలేకపోయాడు. సమీకరణల దృష్ట్యా వీరికి అవకాశం దక్కి ఉండకపోవచ్చు. అయితే సేవాగ్ టీ20 వరల్డ్ కప్ కోసం కొందరి అద్భుతమైన ఆటగాళ్లను మన ముందుకు తీసుకొచ్చారు. అయితే సేవాగ్ సెలెక్ట్ చేసిన టీంలో ఎవరెవరున్నారో ఇప్పుడు చూసేద్దాం. రోహిత్ శర్మ కెప్టెన్గా, యశస్వి జైపాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింగ్ సింగ్ లేదా శివం దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అలానే సందీప్ శర్మ. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇలాంటి ఆటగాళ్ళను సెలెక్ట్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.